బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఇప్పుడు వీళ్ళకి ఫ్యామిలీ పరంగా వస్తున్న ప్రచారం మెగా ఫ్యామిలీలో మిగతా మెంబర్స్ కూడా ఉన్నారు కదా! ఇప్పుడు రామ్ చరణ్ గాని, అల్లు అర్జున్ గాని, మిగతా యంగ్ హీరోలు ఉన్నారు. సాయి ధరమ్ తేజ గాని వీళ్ళందరూ ప్రచారానికి వచ్చే అవకాశం ఉందా? అది వాళ్ళ ఇష్టం సార్. అది ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కొంచెం పొలిటికల్ ఇప్పుడు నేను ప్రచారం ఎందుకు వస్తానంటే నాకున్న అభిమానమో లేదా నేను చూసిన అంటే ఇప్పుడు అరే ఇలాంటిది ఉండకూడదు బాబు, మనం ఏదో చేద్దాం, ఆయనతో పాటు మనం కూడా అంటే ఏదో ఒక చిన్న ఆయన చేతులు రాయి అవడమో లేకపోతే ఆయన చేతులు గన్ అవడమో లేకపోతే మన వంతు ఏదో చేద్దాం అనుకుంటాం. నీవన్నీ చూసాను కాబట్టి నాకు ఆవేశం ఉండొచ్చు. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళ బాబాయ్ కోసం మామయ్య కోసం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తే మేము పవన్ కళ్యాణ్ చిటికేస్తే చాలు మేము వచ్చేస్తామని చెప్పేసి ఆల్రెడీ రామ్ చరణ్, అల్లు అర్జున్ ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. ఆయన చిటికేసి వీళ్ళ సపోర్ట్ కూడా తీసుకునే అవకాశం ఉందా? నా దృష్టిలో కళ్యాణ్ గారికి ఎవరు సపోర్ట్ అవసరం లేదు సార్. నేను అదే అనుకుంటాను. ఎందుకు ఆయన ఒక్కడే హీ కెన్ మేనేజ్. సో సాగర్ ఎప్పుడు విస్తృత స్థాయి ప్రచారానికి ఎలక్షన్ 13వ తారీఖు నెక్స్ట్ మంత్ ఆల్మోస్ట్ ఒక 3-4 days లో 3-4 days లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రచారానికి విస్తృత స్థాయి అంటే నా పరిధి మేర నేను ఎంత చేయాలో అంత చేస్తాను. మీకంటూ ఇదిగో ఈ ప్రచార బాధ్యతలు అంటూ అప్పగించింది ఏంటి? ఇంకా రాలేదు సార్. ఆ కమిటీలు వేస్తున్నారు. అయిపోయిన తర్వాత వాళ్ళ కమిటీలు వేసి వాళ్ళు చేస్తారు. ఈ ప్రచార చిత్రాలు అవన్నీ తయారు చేస్తున్నారా? ప్రచార సామాగ్రి డిపార్ట్మెంట్ ఉంటుంది కదా సార్. దాని డిపార్ట్మెంట్ దానికి ఉంటుంది. వెరీ గుడ్. సో అంటే నేను చెప్తున్నా కదా, నేను చాలా మంది అడిగారు, చెప్తున్నాను అంటే ఓపెన్ గా చెప్తున్నాను. నాకు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు క్లోజ్గా ఉంటారు, అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ నాకు శ్రీధర్ బాబు గారు, శ్రీపదరావు గారు అబ్బాయి, మోర్ లైక్ బ్రదర్. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి తను. అంటే ఆయన పాలిటిక్స్ సార్ నాకు ఎందుకు ఇష్టం అని చెప్తున్నాను సార్. శ్రీధర్ బాబు గారు పాలసీ మీద తప్పితే ఎప్పుడు పర్సనల్ అటాకింగ్ ఉండదు, పర్సనల్ గురించి మాట్లాడరు. చాలా ప్రొఫెషనల్ లీడర్. ఇప్పుడు ఐటీ మినిస్టర్ మీరు గమనిస్తుంటే ఆయన గురించి నెగిటివ్ ట్రోలింగ్ ఒకటి కూడా ఉండదు. మా జర్నీ ఆల్మోస్ట్ 10 to 15 years నుంచి ఉంది సార్. నాకు అందుకు ఆయన అదే భలే చేస్తారు. ఈయన పాలిటిక్స్ అంటే ఇలా ఉండాలి, ప్రజల కోసం చేసేది, పర్సనల్ అటాకింగ్ ఏముంది ఇక్కడ. సో అలా చాలా మంది పరిచయం. నన్ను చాలా మంది అడిగారు, ఏంటి తెలంగాణలో ఉండి నువ్వు ఆంధ్ర పార్టీ కదా జనసేన, ఎందుకు అలా ఇలా, నా ఫ్రెండ్స్ నా వెల్ విషెస్ అని అడిగారు. నేను ఒకటే అన్నాను, నేను పాలిటిక్స్ లోకి వచ్చినట్టు కాదు, నేను నిజంగా ఇప్పుడు నేను పాలిటిక్స్ లో ఉన్నట్టు కాదు, నేను జెన్యూన్ గా చెప్తున్నాను సార్. కళ్యాణ్ గారి మీద ఇష్టంతో, కళ్యాణ్ గారి మీద అభిమానంతో తనకు ఒక జర్నీ విత్ అంతే. దానికోసం వెళ్ళాలనుకున్న తప్ప పాలిటిక్స్లో ఎంటర్ అయ్యేది కాదు. పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ చాలా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళతో అదే అంటారంట, రామ్ చరణ్ తో కానీ అల్లు అర్జున్ వీళ్ళందరితో కూడాను ముందు తెలుసుకొని దిగండి, తెలుసుకోవాలి. వితౌట్ నోయింగ్ ద డెప్త్స్ ఒక సపోర్ట్ కోసం అని చెప్పేసి కాదు. ఎగ్జాక్ట్లీ చెప్తారంట. ఇది తెలుసుకోకుండా ఏది పడుతుంది మాట్లాడేసి మనకు అన్ని తెలుసు అనుకోవడము, అన్ని రకాల అంటే దీన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది సార్ దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్. అక్కడ కూటమి అధికారంలోకి వస్తే సాగర్ ఏదైనా మంచి ఆఫర్, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు సార్ నాకు. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. చెప్తున్నా కదా సార్, నేను జస్ట్ ఆయన ముందు అభిమానంతోనే ముందుకెళ్తాను. నీకేమైనా బెదిరింపు కాల్స్ కానీ వస్తున్నాయి పవన్ కళ్యాణ్ దాంట్లో పార్టీలో చేరటం వల్ల, ఒక యాక్టర్ అయిన తర్వాత? అలాంటి కాల్స్ రాలేదు, బెదిరిస్తే భయపడేది లేదు. నేను చూసిన దాంట్లో అసలు నాకు బెదిరించేవాడే లేడు. మాట్లాడటం చాలా స్లోగా మాట్లాడుతున్నా కానీ థాట్స్ మాత్రం చాలా షార్ప్ గా ఉన్నాయి. అంటే వెరీ గుడ్, ఫీలింగ్ వెరీ హ్యాపీ, స్పేరింగ్ లాట్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టీవీ సీరియల్స్ గురించి, సినిమాల గురించి, ఎంట్రీ గురించి, మెగాస్టార్ గురించి, అంజనమ్మ గారి గురించి లాస్ట్ కూడా చెప్పారు సార్. అంటే నేను చెప్తున్నాను, అంటే ఇది ఎండ్ చేయాలనుకున్నాను. నా స్కూలింగ్ ఎలా ఉండదంటే సార్, అంటే ఇది చాలా అంటే ఆ స్కూలింగ్ నుంచి వచ్చినటువంటి ఇది కనిపిస్తుంది. ఏంటంటే ఇది చిన్మయ విద్యాలయం. మాకు ఎలా ఉండదంటే సార్, స్టడీస్ కంటే ఎక్కువ క్యారెక్టర్ మీద ఫోకస్ చేసేవాళ్ళు. పొద్దున్నే మాకు ఆ పేట్రాటిక్ సాంగ్స్ జనగణమన నుంచి స్టార్ట్ చేసి మధ్యాహ్నం గురు బ్రహ్మ గురు విష్ణు బ్రహ్మ ఇవన్నీ శ్లోకాలు. అండ్ మాకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది తెలుసు సార్, ఒక పెద్ద హాల్లో ఒక 500 members కి ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందరికి క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు, ఆన్సర్ షీట్
2 hours తర్వాత తీసుకొని అక్కడ పెడతారు. అందరూ 200 to 500 ఆంక్ష అక్కడ పెట్టేసి ఒకే లెక్చరర్, ఒకే సార్, రవీంద్రాచారి ఆయన పేరు, రవీంద్రాచారి సార్, అందరినీ చూస్తూ ఒక చిన్న హానెస్ట్కి సంబంధించిన ఒక కథ చెప్తారు. అది ఎలా ఇంజెక్ట్ చేస్తారంటే అది ఆయన చూస్తూ మాట్లాడేది ఎలా ఇంజెక్ట్ అవుతుందంటే తెలియకుండానే మనం ఆటోమేటిక్గా మోటివేట్ అవుతాం. సంథింగ్ ఏదో చేసి ఇప్పుడు ఎవరు ఆన్సర్ షీట్ వాళ్ళు తీసుకొని కరెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఎవడు కరెక్ట్ చేయడు. నీ ఆన్సర్ షీట్ నువ్వే కరెక్ట్ చేసుకోవాలి. నువ్వు హానెస్ట్గా నీ మార్క్స్ నువ్వు వేసుకోవాలి. ఈ ఫ్యూచర్లో కూడా ఇది నీకు హెల్ప్ అవుతుంది. ఎవడు నేను కరెక్ట్ చేయొద్దు. నీ తప్పు చేస్తావు, మళ్ళీ సరిదిద్దుకో, వేరే వాడికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు అనేది మా మెథడ్ ఆఫ్ హిస్టరీ, హిందూయిజం ఇది ఎక్కువ చెప్పేవాళ్ళు మాకు. ఇది స్కూల్. అటువైపు ఇంటికి వెళ్తే కమ్యూనిజం, అది ఒక స్కూల్. అంటే టోటల్ గా డిఫరెంట్ అట్మాస్ఫియర్స్ అలా ఉండేది. అందుకే క్యారెక్టర్ ని కొంచెం స్ట్రెంత్ ఉందనిపించింది. కరెక్ట్ రీజన్ ఇది చాలా. ఎందుకంటే ఒక వ్యక్తి క్యారెక్టర్ బిల్డప్ అవటం అనేటువంటిది ఆ హానెస్టీ గానీ, హిస్టరీ పట్ల గానీ, చరిత్ర పట్ల గానీ ఒక కన్సర్న్ ఫీల్ అవటం, ఆ ఏజ్ లో పట్ల ఒక ఇది అవటం, ఆ చిన్న ఏజ్ లో మోటివేషన్ ఎలా ఉండేదంటే చాలా స్ట్రాంగ్ గా ఉండేది. అంటే భయము ఇవన్నీ అట్లా కాకుండా హానెస్టీ, ఫేసింగ్ అంటే నువ్వు ఏదైనా ఫేస్ చేయాలి యువర్ లైఫ్. వెరీ గుడ్. అలా మాకు బాగా అంటే అందరు నేనే కాదు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మేము మాట్లాడుకుంటాం మన స్కూల్ మనకు బాగా నేర్పిందిరా, మన స్కూల్ మనకి చాలా అంటే చాలా బాగా ఇచ్చింది. చాలా యాక్చువల్గా మనం పరీక్షలు రాస్తే ఎవరో స్పాట్ వాల్యుయేషన్ చేస్తారు. యువర్ స్పాట్ వాల్యుయేషన్ ఫర్ యువర్ సబ్జెక్ట్, ఫర్ యువర్ పేపర్స్, ఫర్ యువర్ రైటింగ్స్, ఫర్ యువర్ వర్క్స్ అనేది ఇట్స్ గొప్ప సెల్ఫ్ చెకింగ్. సో అలాంటి వాతావరణంలో చదువుకొని వచ్చావు కాబట్టి చిన్నప్పుడు చిరంజీవి గారి అభిమానిగా అల్లర్లు చేసి టీవీలు పగలగొట్టి కేసులు నమోదైనా సరే మళ్ళీ సినిమా అందులోకి వచ్చి ఒక క్యారెక్టర్ బిల్డప్. మనం నమ్మేది ధర్మ ప్రకారం వెళ్తే అన్ని సెట్ అవుతాయని ఒక నమ్మకం, అంతే. అది బాగా నేర్పిన. ఏదో ఫోటో వేసి సెలవు అయితే చెప్పగానే మాట్లాడావు చిరంజీవి గారు? నేను ఫస్ట్ మాటలు రాలేదు. నేను కళ్యాణ్ గారి దగ్గర హ్యాపీగా మాట్లాడేసాను. లైక్ ఆయన ఒక అన్నలాగా అన్న మాట్లాడతాం. కానీ చిరంజీవి గారిని ఫస్ట్ టైం చూసిన తర్వాత నాకు మాటలేవు. అంటే ఎందుకు గుర్తొచ్చా అంటే ఆ రోజు పద్మవిభూషణ్ వచ్చిన రోజు చిరంజీవి గారి ఇంట్లో చూశాను కదా. అవును. నువ్వు చిరంజీవి గారితో మాట్లాడేమో, ఆయనతోటి నేను వచ్చిన తర్వాత ఓన్లీ దండేసి దండం పెట్టేసి వచ్చేసావు. నేను ఒక 2 times అటు ఇటు తిరుగుతున్నాను ఎలా ఫేస్ చేయాలని. అంటే ఆయన అక్కడ కూర్చోన్నారు. నేను వెళ్తూ ఉన్నప్పుడు అన్ని రికలెక్షన్స్, ఈయన కోసం ఎంత కొట్టుకున్నాం, అసలు ఒక స్టాప్ కూడా పడింది, అసలు మెస్ అంతా ధ్వంసమైంది, సస్పెండ్ అయ్యాము, చెల్లా చెదర అయిపోయాము, ఆ 1 year అసలు ఎట్లా గొడవలు పడ్డాము అని. అక్కడ నుంచి ఎలా డెస్టినీ మళ్ళీ అంజనమ్మ గారు, తర్వాత కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత అలా ఉన్నారు. తర్వాత నాకు ఎక్కువ ఇలా సాగర్ నువ్వని తెలుసా చెప్తున్నారు వాళ్ళు. అంతేగాని అంజనమ్మ గారికి చాలా పెట్టని గానీ, పవన్ కళ్యాణ్ గారితో ఒక జర్నీ ఉందని కానీ చిరంజీవి గారికి తెలుసో తెలియదు కూడా తెలియదు. వేరే వాళ్ళు చెప్తున్నారు సార్ అంటే చిరంజీవి గారి దగ్గర చాలా మంది ఉన్నారు అప్పుడు. ఆ రోజు ఎక్కువ టైం స్పెండ్ చేసే సిచ్యువేషన్ లో వచ్చాం కదా. నేను అలా వెళ్ళేసి షాలో కప్పేసి ఇచ్చేసాను. ఇలా చూస్తున్నారు, నేను అనుకుంటాను. అప్పుడు దగ్గర తీసుకున్నారు, ఇంకేం చెప్పలేదు, ఓన్లీ మౌనం. అంటే అంటారు కదా, మౌనంగా ఉండిపోయాం. కలిసాను సార్ అంటే వెరీ గుడ్. సురేఖమ్మ గారితో ఉంది. సురేఖమ్మ గారు నాకు ఆల్రెడీ నాకు అవార్డ్స్ కూడా ఇచ్చారు. సురేఖమ్మ గారు అండ్ అంజనమ్మ గారు ఇది మొగల్ రేకుల్లో వచ్చి అప్పుడు పరిచయం. సో ఆయన ఈ చిరంజీవి గారితోనే ఎందుకు ఎప్పుడు అది ఎవరి మీద అభిమానం చూసుకుంటూ పెరిగావు, ఎవరి మీద అభిమానంతో కేసులో ఇరుక్కున్నావో ఎన్ని అసలు. బట్ ఆయన వచ్చినప్పుడు ఎక్స్ప్రెసివ్ అయిపోయి మాట్లాడలేకపోయి. సార్ నేను యాక్చువల్గా కాపీ చేశానండి. నాకు యాక్టింగ్ అనేది మొగల్ రేకుల్లో నేను చాలా మంది చిరంజీవి గారిని ఇంప్రెస్ చేస్తున్న అబ్బాయి అనేవాళ్ళు. నాకు వేరే తెలియదు. చిరంజీవి గారిని ఒక యాక్టర్ గా చిరంజీవి గారి దగ్గర నుంచి తీసుకోవడం తప్పితే నాకు వేరే తెలియదు. ఈవెన్ నేను మున్నా క్యారెక్టర్ చేసింది కూడా చాలా మంది తెలియదు, ఇప్పుడు చెప్పలేదు ఎవరికి. మీ ముందు చెప్తున్నాను. రౌడీ వెళ్ళడం ఒక మూవీ ఉంది. ఆ మూవీలో ఆటో జాన్ క్యారెక్టర్ ని ఇమిటేట్ చేశాను. అంటే అది ఫాలో చేశాను. అది వర్కౌట్ అయింది, చాలా పెద్ద హిట్ మున్నా క్యారెక్టర్. అంటే ఇది అంతా ఒక డాట్ కలిసేనంటే ఎక్కడో ఆయన కోసం ఫైట్ చేసుకొని తిప్పలు పడి అదంతా తర్వాత ఇండస్ట్రీకి వచ్చి తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక
మా ఇంట్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అంజనమ్మ గారికి మోస్ట్ వాంటెడ్ ఇష్టడైన వాడిగా ఉన్నాం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అట్ ద సేమ్ టైం రేపు 100 రిలీజ్ కి త్వరలో దగ్గరకు వస్తుంది కదా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ముందు ఫిలిమిన్స్ లో కూడా అంత స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ తో ఎస్టాబ్లిష్ అవ్వాలని ఆశిస్తూ 100 డేస్ ఆడాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. మీ సపోర్ట్ నిజంగా మర్చిపోలేదండి. నాకు సినిమా చూసిన తర్వాత మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ అండ్ ద వే మీరు అంటే తెలియకుండానే మీతో ఉండే చాలా తక్కువ కలిసాం, బట్ మీతో ఆ జర్నీ మాత్రం ఒక అంటే మీన్స్ కార్డియల్ రిలేషన్షిప్ లా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.